ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుడు గడిచిన దినాలన్నిటిలో తన కృపను మనకు అనుగ్రహించున్నారు. గడిచిన దినాలలో మరి విస్తారమైనటువంటి ఎండలు కాసాయి. అయితే దేవుని మహాకృప మరి వాతావరణంలో మార్పులు జరిగి ఆయా చోట్ల కొద్దిపాటి వర్షాలు పడడం, భూమి చల్లబడడం చాలా బాగుంది, సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 11వ అధ్యాయం 1 నుండి 9 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ప్రియులారా 4వ వచనం, మరియు వారు మనము భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందము రెండని మాటలాడుకొనగా. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడిన లేఖనం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మెండుగా మాకు తోడు దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 11వ అధ్యాయం 1 నుండి 9 వరకు ఉన్నటువంటి ఈ పారాగ్రాఫ్లో దేవుడు నరులు కట్టిన భవనాన్ని చూడడానికి దిగి వచ్చి దాన్ని కుప్పకూల్చేశారట. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో దేవుడు ఎలా ఎందుకు చేశాడు, ఇలా చేస్తే బాగుండు కదా అనేటువంటి సందర్భాలు కొన్ని కనిపిస్తుంటాయి. ఉదాహరణకు కొందరు ఏమంటారంటే, బాగా తెలివి కలిగినటువంటి వాళ్ళు, ఇంటెలిజెన్స్ అన్నమాట. వాళ్ళు ఇంటెలిజెన్స్ అంటారు, ఇంటెలిజెంట్ అంటారు, ఏదో బాగా తెలివి కలిగిన వాళ్ళు. అసలు దేవుడు పాస్టర్ గారు ఏదేను వనంలో ఆ వృక్షాన్ని పెట్టకపోతే గొడవ అంత ఉండేది కాదు కదా అంటారు ఒకరు. మరికొందరు అంటారు దేవుడు ప్రేమమయుడు కదండి, ఆ గెరాసీన్లో ఒక అబ్బాయికి 2000 పందులు ఉంటే ఆ పందులు చచ్చిపోయి సేనాలో ఉన్న దయ్యాలన్నీ అటు వెళ్ళి అతనికి ఎంత నష్టం అని అంటారు మరొకరు. మరొక పైత్యం కలిగిన బ్రదర్ అంటాడు, అంజూరపు చెట్టును దేవుడు చూచి కాయలు లేవని చెప్పి దానిని ఇక మీదటికి ఎన్నటికీ కాయకుందుగాక పచ్చని చెట్టును అలా అనొచ్చండి అనేవాళ్ళు మరొకరు. ప్రియులారా, ఈ విషయాలు నేను చెప్పినప్పుడు మీకు అర్థమైనవి లేవో కానీ ఇతరులు దీని గురించి మాట్లాడినప్పుడు, నాతో సంభాషణ చేసినప్పుడు నాకేం అర్థమైందంటే, కుమ్మరివాని చేతిలో ఓ మట్టి ముద్ద ఆ శిల్పి, ఆ నిర్మాణకుని చూచి నీవు నన్నెందుకు ఇలా చేయుచున్నావు అని అడిగితే ఎలా ఉంటుంది? ఆకాశమందు మండుచున్న సూర్యునికి
మన చేతిలో టార్చ్ లైట్ వేస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలు కూడా అలాంటివే. అయితే మనం కొంచెం మనసు పెట్టి ధ్యానించాలి, ప్రశాంతంగా వినాలి. వింటే మనకు అర్థమవుతుంది. సాధారణంగా యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవుడే కట్టించాలండి. మరి దేవుడే కట్టించవలసినటువంటి ఇల్లు మరి పట్టణ కట్టుకుంటే ఎందుకు పాడు చేశారండి అనేది ఒక ప్రశ్న. పిల్లరా, వాక్యపు వెలుగులోనే మనం ధ్యానం చేయాలి. వాక్యాన్ని మన ఆలోచనలకు ఎప్పుడూ కంపారబిలిటీ చేయకూడదు. ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు ఆ తరానికి ఉన్నటువంటి ప్రజల పట్ల ఆయన కలిగిన ఉద్దేశం ఏంటో చదువుదాం. 9:1 మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆమేన్. అంటే ఆనాటి కాలానికి నోవహు వరకు ఉన్నటువంటి తరం 10 తరాలు, నోవహు కుమారులు 11, వారి కుమారుల కుమారులు అనగా షేము 12, నిమ్రోదు 13. ఈ తరాల ప్రజల పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, అయ్యా మీరు భూమి యందంతట విస్తరించి అభివృద్ధి పొందండి అనేది. అయితే 11వ అధ్యాయంలో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం భూమి యందంతట చెదరిపోకుండా అని అంటాడు. అంటే దేవుడు ఏది చెయ్యమని చెప్పుచున్నారో వీరది చేయట్లేదు. కనుకనే అక్కడ దేవుని ఆలోచన లేని కారణాన ఆ బాబేలు గోపురం పడగొట్టబడింది. ప్రియులారా, బాబేలు యొక్క స్వభావం పూర్తిగా గర్వం. బబిలోను గమనించాలి. బబిలోను ఇక్కడ స్టార్ట్ అయింది 10వ అధ్యాయంలో. ఈ బబిలోను చరిత్ర పుటల్లో మనం చదువుకుంటూ వెళితే అనేక సంఘటనలు శ్రేష్టమైన ప్రవక్తలు దాని గురించి ప్రవచించారు. మరి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వాక్యంలోకి వెళితే, ఆ దానియేలు గ్రంథంలో 1 నుంచి 4 అధ్యాయాల్లో మనకు నెబుకద్నెజరు కనపడతాడు. అతడి యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి? గర్వానికి పరాకాష్ట అన్నమాట. గర్వానికి పురుడు పోసిన వ్యక్తి అతడే అన్నట్లుగా కనపడతాడు. ఏదేను వనమున అపవాది ఆదాము హవ్వలను మోసపుచ్చి గర్వాన్ని సంపాదించుకున్నట్లుగా, ప్రియులారా, ఈ బబిలోను గడ్డ అనేది గర్వానికి పెద్ద అడ్డాగా మారిపోయింది. ఆది నుండి అక్కడ జీవించిన ప్రజలు గర్వాంధులుగానే ఉన్నారు. యెషయా ప్రవచన గ్రంథము 47వ అధ్యాయము, ప్రియులారా, మరి 1:30 మనం చూచినప్పుడు, క్షమించండి, 47వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథం 1:8 మనం చూచినప్పుడు ఈ బబిలోను యొక్క నాశనాన్ని గురించి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. దాని గర్వాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. దాని స్వభావాన్ని మార్చుకోమని ప్రవక్త బోధ చేస్తున్నాడు. దానియేలు గ్రంథంలోకి వెళితే అక్కడ నెబుకద్నెజరు ఓ ప్రతిమను కట్టినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, బబిలోని స్వభావం అంతా నాది, నేను అనేటువంటి ఆలోచన, గర్వం. కనుకనే వాళ్ళు అంటారు, అయ్యా భూమి అందంతటా మనం చెదిరిపోద్దు, ఓ పట్టణాన్ని కట్టుకుందాం, ఇక్కడ పేరు సంపాదించుకుంది. ఏంటంటే వాళ్ళకి పేరు కావాలంట. 13వ తరాన ఉన్న ప్రజలు దేవుని పేరు కొరకు వారు బ్రతకట్లా, తమ కొరకు పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ప్రియులారా, ఈరోజు దేవుని పిల్లలుగా నేను ప్రసంగించిన, నువ్వు పాట పాడిన, ప్రార్థించిన, నీ కష్టార్జితను కొంత కానుక దేవునికి ఇచ్చిన, అది దేవుని వలన జరిగింది, దేవునికి మహిమ అనాలి తప్ప ఇది నేను, నాది అనే మాట మన నోట రాకూడదు. అదే గర్వానికి పునాది అన్నమాట. మనము పేరు సంపాదించుకుందాం, మనం పేరు తెచ్చుకుందాం. ప్రియులారా, భూమి మీద ఒక వ్యక్తిని గొప్పవానిగా కానీ దీని కానీ చేసింది ఎవరు? దేవుడే. వాని క్రియా ఫలితం అనేది వాడు అనుభవిస్తూ ముందుకు పోతుంటాడు. నా దేవుని పిల్లరా, ఇక్కడ ఈ బబిలోను పట్టణం, ఈ బాబేలు గోపురం తారుమారవడానికి గల కారణం ఏంటంటే, వారు ఇక్కడ పేరు సంపాదించుకుందాం రండి అంటున్నారు. అంటే గర్వం.
ఆ గర్వం వారిని మహాశ్రమకు గురి చేసింది. ఈ మాటలు వింటున్నటువంటి ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రశస్తమైనటువంటి కల్వరి హస్తాలకు మనల్ని మనం అప్పగించుకొనచ్చు దైవ కుమారుని సన్నిధిని మనం బలంగా అనుభవించాలి. గర్వపడకూడదు, పేరు కొరకు ప్రాకులాడకూడదు, ప్రభు కొరకు మనం ప్రాకులాడాలి. పేరు సంపాదించుకోవాలని మనం పరిగెట్టకూడదు. ప్రియులారా, ఘనత ఐశ్వర్యములు ఆయన వశంలో ఉన్నాయి. ఒకరిని హెచ్చించుటకును ఒకరిని తగ్గించుటకు ఆయన సామర్థ్యం కలిగిన వాడు. దీనులైన వారిని సింహాసనముల మీద కూర్చుని పెట్టుటకు ఆయన అధిపతి అయిన దేవుడు. ఆమేన్. కనుక దేవుని పిల్లలుగా మన జీవితంలో ఈ భాగాన నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, బబిలోను యొక్క ఆత్మ గర్వపు ఆత్మ. ఈ ఆత్మ నెబుకద్నెజర్లో కూడా పనిచేసిన కాలాలే మారాయి. ప్రియులరా, రాజ్యపు విధానాలు కొద్దిగా మారాయి. అయినను ఆ భక్తుడు